థాయిలాండ్ ప్రధాని పెటంగటర్న్ షినావత్రాపై వేటుపడింది. ఆ దేశ రాజ్యాంగ కోర్టు ఇవాళ సస్పెన్షన్ విధించింది. పొరుగు దేశం కంబోడియా మాజీ ప్రధానితో జరిగిన ఫోన్ సంభాషణ కేసులో విచారణ చేపట్టిన కోర్టు ఈ ఆదేశాలు జారీ చేసింది. ప్రధానమంత్రి పదవి నుంచి తప్పిస్తూ రాజ్యాంగ కోర్టు తీర్పును వెలువరించింది. కంబోడియా మాజీ ప్రధానితో చర్చలు నిర్వహిస్తున్న సమయంలో షినావత్రా తన విలువలను మర్చిపోయి మాట్లాడినట్లు థాయిలాండ్ సెనేటర్లు ఆరోపించారు. ప్రధాని పెటంగటర్న్ వల్ల సరిహద్దు సమస్య మరింత జటిలమైందని, దానివల్ల ఈ ఏడాది మే నెలలో ఘర్షణలు చోటు చేసుకున్నట్లు కోర్టు దృష్టికి తీసుకువెళ్లారు. దీంతో విచారణ జరిపిన రాజ్యాంగం కోర్టు ప్రధాని పదవి నుంచి తొలగించింది. ఇక రాజ్యాంగ తీర్పును సవాల్ చేస్తూ మరో 15 రోజుల్లో షినావత్రా తన వాదనలు వినిపించుకోవాల్సి ఉంటుంది. లేదంటే ఆమె కేసును కోర్టు డిస్మిస్ చేయనుంది. ఇదిలా ఉంటే థాయిలాండ్ దేశ తాత్కాలిక ప్రధానిగా డిప్యూటీ సీఎం సూర్య జున్గ్రున్ గ్రుంగిట్ విధులు నిర్వర్తించనున్నారు. థాయిలాండ్ మాజీ ప్రధాని అయిన థక్సిన్ షినావత్రా కుమార్తె అయిన షినావత్రా గతేడాది ఆగస్టులో ప్రధాని బాధ్యతలు చేపట్టారు. 37 ఏళ్లకే ప్రధాని పీఠాన్ని అధిష్ఠించిన ఆమె థాయిలాండ్ చరిత్రలో అతి పిన్న ప్రధానిగా, రెండో మహిళా ప్రధానిగా చరిత్ర సృష్టించారు. కానీ ఒక్క ఫోన్ కాల్తో షినావత్రా తన ఫోన్ కాల్ను కోల్పోయారు.